గాని 13 జిల్లాల్లో ఉన్న మన పార్టీ సోదరుడు ఎవరైనా కానీ గత 9 సంవత్సరాలుగా ఎన్ని కేసులు భరించారో నాకు తెలుసు, ఎన్ని అవమానాలు సహించారో నాకు తెలుసు, ఎన్ని లాఠీ దెబ్బలు తిన్నారో కూడా నాకు తెలుసు. ఆస్తులు పోగొట్టుకున్న సంఘటనలు నాకు తెలుసు. అన్ని కూడా ఉపసంహరిస్తాము అని చెప్పి కూడా మాట చెప్తా ఉన్నాను మీ అందరికీ. మీ అందరికీ కూడా నేను ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నాను. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి ప్రజలందరి చల్లని దీవెనతో, మీ అందరి చల్లని ఆశీస్సులతో రేపొద్దున మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన పాలనలో ప్రతి సంక్షేమ పథకము ప్రతి పేదవాడికి ఖచ్చితంగా అందాలి. సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందాలి. సంక్షేమ పథకాలు అందించేటప్పుడు చంద్రబాబు నాయుడు గారి పార్టీ మాదిరి మన పార్టీ ఉండదు. మన పార్టీ భిన్నంగా ఉంటుంది. సంక్షేమ పథకాలు అందించేటప్పుడు ప్రతి పేదవాడికి తోడుగా ఉంటుంది. కులాలు చూడం, మతాలు చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు కూడా చూడము అని చెప్పి నేను మీ అందరికీ కూడా ఇవాళ గర్వంగా గట్టిగా కూడా చెప్పగలుగుతా ఉన్నాను. అవినీతి లేని స్వచ్ఛమైన పాలన మన పరిపాలనలో రావాలి. ఆ పరిపాలన అందించే దిశగా, ఆ స్వచ్ఛమైన పాలనకు దిక్సూచిగా ఆ పాలనను మీ భుజస్కంధాల మీద నడుపుతాను అని చెప్పి మీ అందరికీ కూడా నేను హామీ ఇస్తా ఉన్నాను. ఇక మీ అందరికీ తెలిసిన విషయమే, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన ఈ సమయంలో మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని, మన రాష్ట్రంలో మన రైతుల్ని, మన గ్రామాల్ని, మన కుటుంబాల్ని, రాష్ట్రంలో ఉన్న వందల సామాజిక వర్గాలన్నీ ప్రతి ఒక్కరిని వంచించి, హింసించి, దోచుకున్న ఈ తెలుగుదేశం పార్టీ పరిపాలనను శాంతియుతంగా సమాధి కట్టేందుకు 5 సంవత్సరాల తర్వాత భారత రాజ్యాంగం మనకిచ్చిన అవకాశం ఈ నోటిఫికేషన్ అని చెప్పి మీ అందరికీ నేను ఇవాళ తెలియజేస్తా ఉన్నాను. మార్పుకు ఓటు వేయండి అని చెప్పి చెప్పాలి ప్రతి గ్రామంలో. విలువలకు, విశ్వసనీయతకు ఓటు వేయండి అని చెప్పి చెప్పాలి ప్రతి గ్రామంలో. పోగొట్టుకున్న సంక్షేమ పథకాలు మళ్ళీ తిరిగి రావాలి అనంటే, రాజన్న రాజ్యం కావాలి అనంటే ఓటు వేయాలి అని చెప్పాలి మన గ్రామాలలో. అభివృద్ధి వైపు పరిగెత్తాలి అనంటే ఓటు వేయాలి అని చెప్పాలి మన గ్రామంలో. మన గ్రామాలలో ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి చెప్పాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి. ప్రజలందరినీ కూడా గట్టిగా అభ్యర్థించాలి. ఈ మేరకు 5 ఏళ్లలో మనము నష్టపోయామా, లాభపడ్డామా అని చెప్పి ఒక్కసారి ప్రజలందరినీ కూడా వాళ్ళ గుండెల మీద వాళ్ళ చేతులు వేసుకొని ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి మనమంతా కూడా ప్రజలకు గుర్తు చేయాలి. ఆలోచించాల్సిన సమయం వచ్చింది అని చెప్పి